నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఏటా వేసవిలో కరువు సీన్లే. బోరుబావులన్నీ ఎండమావులే అవుతున్నాయి. హైదరాబాద్కి ఇదొక శాపంగా మారిందా? అందుకే భూగర్భ జలాల్ని పెంచుకోవాలి. వేసవికి నీటి కరువు ఉండదు. భాగ్యనగరాన్ని, హైదరాబాద్ను ట్యాంకర్ ఫ్రీ సిటీగా మార్చాలి. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఒక పక్కా యాక్షన్ ప్లాన్ రాసుకుంది జలమండలి. ఇంతకేంటది? భాగ్యనగరంలో ఈసారి నీటి కటకటకు నోవే అంటోంది జలమండలి. సమ్మర్కి ఇంకా చాలా గ్యాప్ ఉంది కదా, ఇప్పుడే ఏంటి తొందర అని తేలిగ్గా తీసుకోవద్దని డిసైడ్ అయింది. గత సంవత్సరంలో ఏర్పడ్డ కరువు నుంచి పాఠాలు నేర్చుకోవడమే కాదు, మరికొన్ని చిట్కాలతో పక్కా కార్యాచరణ రాసుకొని ముందుకెళ్తోంది. మనకి 80 రోజులు దాదాపుగా రెయినీ డేస్ ఉన్నాయి. 80 రోజులు రెయినీ డేస్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావట్లేదు అనేది చాలా ఆశ్చర్యకరం. ఈ సంవత్సరము, నెక్స్ట్ 3 ఇయర్స్ అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 25,000 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కనుక చేయగలిగితే ఒక 5 టీఎంసీల వాటర్ని మనము ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత 5 టీఎంసీల వాటర్ కృష్ణా ఫేజ్ 4తో సమానం. సో ఈ నినాదంతో మనం ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలనుకున్నాం. గత ఏడాది సమ్మర్లో ఒక్క రోజులో 13,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈ ఒక్క లెక్క చాలు మహానగరంలో మంచినీళ్ల కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. భూగర్భ జలాలు అడుగంటిపోయి 40,000 అపార్ట్మెంట్లలో బోర్వెల్ నుంచి వాటర్ రాక ట్యాంకర్ల వెంట పడాల్సిన అగత్యం ఏర్పడింది. చూస్తే మనకి మొత్తం కలిపి 8,285 బోర్వెల్స్ ఉన్నాయి. 8,285 బోర్వెల్స్ని లొకేషన్ వైజ్ ఐడెంటిఫై చేశాము. సో అందులో వర్కింగ్ 3,400 ఉన్నాయి. మిగతా అన్ని కూడా 4,569 బోర్వెల్స్ నాట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే మీకు ఇక్కడ బోర్వెల్ కనపడుతుంది, ఇది డిఫంక్ట్ అయిపోయింది. సో ఈ డిఫంక్ట్ అయిన బోర్వెల్ ఎవరు వాడట్లేదు. సో గ్రేటర్ పరిధిలో బోర్వెల్ రీఛార్జ్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇంటికో ఇంకొడు గుంత, ఇది నినాదం. మొత్తం 4,500 బోర్వెల్స్ కోసం ప్రత్యేక ప్రణాళిక రెడీ. బోర్వెల్స్ దగ్గర వాటర్ హార్వెస్టింగ్ పిట్ కంపల్సరీ అన్నమాట. ఇలా అయితేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకు కావలసిన నీళ్లు బోర్బావుల నుంచే దొరుకుతాయి. దశలవారీగా ఇంకుడు గుంతలు నిర్మించి అడుగంటిపోతున్న భూగర్భ జలాల్ని ఒడిసి పట్టుకోవాలి. హైదరాబాద్ను ట్యాంకర్ ఫ్రీ నగరంగా మార్చాలి. ఇది లక్ష్యం. కాకపోతే జలమండలి సంకల్పానికి జనం నుంచి సపోర్ట్ ఉంటేనే ఇది సాధ్యం. మొత్తం జలమండలి టీం మొత్తం కూడా ఈ 100 days యాక్షన్ ప్లాన్లో చురుగ్గా పాల్గొంటుంది. అనుకున్న లక్ష్యాన్ని మొత్తం కూడా 3 yearsలో కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని చెప్తున్నారు జలమండలి ఎండి అశోక్ రెడ్డి. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.